హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వంకాయ టమాటో రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. అండ్ రోటి పచ్చళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంట్లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడకుండా ఈ రోటి పచ్చడి చేసుకోవడం చూపిస్తున్నాను. సో ఎలానో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకుని 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. సో అందులో సగం వచ్చేసి గ్రీన్ కలర్ వంకాయలు అండ్ సగం వచ్చేసి పర్పుల్ కలర్ తీసుకున్నాను. రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ముందుగా టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ టమాటో ఏంటంటే బాగా పండిపోకుండా కొంచెం ఉప్పేట మీద అంటే పడినట్టు ఉంటే బాగుంటుంది. తర్వాత వంకాయ ముక్కలు కూడా కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసుకుంటే కట్ చేసుకున్న తర్వాత నలుపు రాకుండా ఉంటుంది. అవి కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించుకోవాలి. ధనియాలు ఎంత బాగా వేగితే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి 8 ఎండుమిర్చి తీసుకుని కట్ చేసి వేసుకుంటున్నాను. సో లోపల ఎండుమిర్చి గింజలు కూడా బాగా వేగితే బాగుంటుంది. అవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి రెండు కలిపి ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసి వేయించుకుంటున్నానండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు. 2 వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. అవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి, ముందున్నది సరిపోతుంది. సో కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసి కలుపుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. సాల్ట్ వేసి కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అలా బాగా మగ్గితే వంకాయ అంతా కూడా మెత్తగా అయిపోతుందండి. ఇక్కడైతే నేను ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకుని తర్వాత చూసారు కదా బాగా మగ్గిపోయి. అండ్ మనకు మగ్గిన తర్వాత వంకాయ ముక్క మెత్తగా ఉండాలన్నమాట. అలా మెత్తబడిన తర్వాత వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, వాటిని ప్యాన్లో వేసుకుని ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని టమాటాలను కూడా మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే మెత్తబడిపోతాయండి. సో 2 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి టమాటో ఈ విధంగా మెత్తగా అయిపోతుంది కదా. అప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా ముద్దలాగా అయిపోతుంది. అండ్ అందులో ఉండే వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ఒక రోల్ తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. నచ్చేవారైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు తినేటప్పుడు. అది నలిగిన తర్వాత వేయించి పెట్టుకుని ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు కూడా వేసుకుని బాగా దంచుకోవాలండి. సో అన్నీ కూడా కచ్చపచ్చగా నలిగితే సరిపోతుంది, మరి మెత్తగా అయిపోకర్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా నలిగితే కనుక సరిపోతుందన్నమాట. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. అవి బాగా నలిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా దంచుకోవాలి. అది నలిగిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. మొత్తం వేసుకుని అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో ఒక 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ముందు వేసింది సరిపోకపోతే చూసుకుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనం పచ్చడిని రుబ్బుకుంటే కనుక పచ్చడి రెడీ అయిపోతుంది మనకి. అయితే ఈ పచ్చడి ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. రోటి పచ్చడి కాబట్టి మరి మెత్తగా అయితే వచ్చేది, కానీ మిక్సీలో వేసామంటే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది. అలాగే పచ్చడి కొంచెం పుల్లగా కావాలనుకుంటే కనుక కొద్దిగా చింతపండు కూడా వాటర్లో నానబెట్టి మనం దంచుకునేటప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను టమాటోస్ ఎక్కువ వేసాను కాబట్టి ఇంక చింతపండు ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా నలిగిన తర్వాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో మనకి వంకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. తినేవారు అయితే కనుక ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో కార్తీక మాసం కాబట్టి నేనైతే వేయలేదు. సో మరి చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.